ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు చాలా కాలంగా బాధపడుతున్నారు, దాదాపు 3 సంవత్సరాలుగా. అయితే జూన్ 18వ తేదీ 2023వ సంవత్సరం జూన్ 18వ తేదీ నుంచి శని వక్రించి నవంబర్ 4 వరకు కూడా వక్రించి నవంబర్ 4వ తేదీన ఆయన వక్రత్యాగాన్ని పొందాడు. ఈ వక్రత్యాగం పొందిన కాడి నుంచి కూడా ఈ జూన్ 18 నుంచి నవంబర్ 4 వరకు కూడా కుంభరాశికి చెందిన జాతకులు అనేక అష్టకష్టాలు పడ్డారు, అనేక సమస్యలు పడ్డారు, అనేక బాధలను ఎదుర్కొన్నారు, అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అయితే నవంబర్ 4వ తేదీ నుంచి ఈ కుంభరాశి వాళ్ళకి శని వక్రత్యాగాన్ని పొందాడు కాబట్టి ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి రావటం మొదలుపెట్టాడు. ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చాడు. ఆ ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి కొంచెం దీర్ఘకాలికంగా ఏ సమస్యలతో బాధపడ్డారో, దీర్ఘకాలికంగా ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారో, దీర్ఘకాలంగా ఇలాంటి కష్టాలను అయితే పడ్డారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అవి తీరిగిపోవడానికి, ఆ సమస్యలని తీరడానికి ఒక మార్గం సుగమం అయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ శని వక్రించి వక్రత్యాగం పొందినప్పటికీ కూడా వాళ్ళకి సరైన ఫలితాలు రాకపోతుంటే, సక్రమైన ఫలితాలు రాకపోతుంటే, వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు లేకపోతే, వాళ్ళకి అదృష్ట భాగ్యాలు కలగకపోతే మరి ఏం చేయాలి అనేది చాలామందికి అంతుపట్టని విషయంగా మనం చెప్పుకోవచ్చు. అంతుపట్టని ఒక బాధగా మిగిలిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా శని ఏలినాటి శనిలో ఉన్నప్పుడు శని భగవానుడు ఖచ్చితంగా కూడా మిగతా రాశి వాళ్ళతో పాటు కుంభరాశి వాళ్ళకి కూడా ఇబ్బందులు కలగజేయటం, కష్టాలను పెట్టడం, శ్రమకు గురి చేయటం, విపరీతమైన శ్రమను కలిగించడం, విపరీతమైన ఒత్తిడి కలిగించడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తాడు. అయితే కంపేరిటివ్గా మిగతా రాశి వాళ్ళకి పెట్టినంతగా ఈ కుంభరాశి వాళ్ళకి పెట్టడు. ఎందుకంటే ప్రధానమైన కారణం అక్కడ రాశ్యాధిపతి శని భగవానుడు అయినప్పటికీ, ఇక్కడ రాశ్యాధిపతి శని భగవానుడు అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాకపోతే దాని తీవ్ర స్థితి అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. అంతే తప్పించి పూర్తిగా ఇబ్బందులు పెట్టడం, ఏ సమస్యలు సృష్టించడం అని అనుకోవడానికి వీల్లేదు. అందువల్ల మిగతా రాశి వాళ్ళతో పాటు కుంభరాశి వాళ్ళకి కూడా శని భగవానుడు ఏలినాటి శని కాలంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడతాడు. అందులో ఇప్పుడు జన్మరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. 10 రూపాయల పనికి 10 రూపాయల ఆదాయానికి 100 రూపాయలు పని చేయాల్సి వస్తుంది. ప్రతిదానికి ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఒక రకమైన ఆందోళన పెరుగుతుంది, మానసిక సమస్యలు పెరుగుతాయి, ఆరోగ్యం చెడిపోతుంది, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అయితే మీరు కనుక కష్టపడి సిన్సియర్గా కనుక మీరు మీ యొక్క పని మీదే దృష్టి పెట్టి నిబద్ధతతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కనుక జీవించగలిగితే కనుక ఆ శని యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మరి ఇలాంటి పరిస్థితుల్లో శని భగవానుడి వల్ల, ఏలినాటి శని ప్రభావం వల్ల బాధలు పోతాయని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా ఆ బాధలు అనేది ఖచ్చితంగా కూడా తగిన విధంగా మీరు దానికి తగ్గట్టుగా మీ గ్రహస్థితి బాగుండాలి. జన్మ జాతకంలో మీ జన్మ జాతకంలో గ్రహస్థితి బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచర ఫలితాలే. మీ జన్మ జాతకంలో గ్రహస్థితి బాగుండాలి. జన్మ జాతకంలో గ్రహస్థితి బాగుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మ జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోవాలి. అది ఫస్ట్. తర్వాత ఆ జాతకంలో గ్రహస్థితి ఎలాగుంది, గురుడు ఎక్కడున్నాడు, శని భగవానుడు ఎక్కడున్నాడు, రాహుకేతువులు ఎక్కడున్నారు, అలాగే మిగతా గ్రహాలు. అంటే ప్రధానంగా మనకి ఏంటంటే రాహుకేతువుల్ని, శని గురుల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ గ్రహాలు, ఈ ప్రధానమైన ఈ 4 గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి, ఆయా గ్రహాల మీద ఏ గ్రహాల యొక్క దృష్టి పడింది, ఎలాంటి పాపగ్రహాల యొక్క దృష్టి పడింది,
ఎలాంటి ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు మీ జన్మజాతకంలో అనేది పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా పరిశీలన చేసిన తర్వాతనే ఇప్పుడు కుంభరాశిలో ఇప్పుడు శని భగవానుడని యోగిస్తున్నా లేకపోతే ఇతర గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పుకున్నా అక్కడ మీ యొక్క జన్మజాతకంలో గ్రహస్థితి కూడా బాగుండాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. జన్మజాతకంలో మీ గ్రహస్థితి బాగుంటేనే ఇప్పుడు ఈ గోచారాల్లో ఉన్న గ్రహాలు బాగుంటే కనుక ఆ ఫలితం మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే దాని యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతుంది, ఆ సత్ఫలితాలను ఇవ్వటం తగ్గుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల చాలామందికి ఫలితాలు రావటం లేదు. కుంభరాశి వాళ్ళకి పాజిటివ్గా గోచార రీత్యా పాజిటివ్గా ఉందని చెప్తున్నప్పటికీ కూడా చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ రావట్లేదని దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహస్థితే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. జన్మజాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి మాకు కష్టం అండి, మేము జన్మజాతకంలో మాకు సుశిక్షితులైన పండితుల చేత మేము వేయించుకోవటం ప్రస్తుతానికి మా ఆర్థిక స్థితి బాగాలేదు, ఆర్థికంగా బాగాలేదు అని కనుక ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మరి ఈ శని భగవానుడికి ఖచ్చితంగా కూడా కొన్ని ఉపచారాలు చేయాలి. ఎందుకంటే మీకు గోచార రీత్యా శని భగవానుడు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆయన జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి రాశిలోనే జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటి వారు కొన్ని ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధారణంగా శని భగవానుడు బాగోగలపోతే మీ జాతకంలో శని భగవానుడు బాగోకపోతే కనుక అలాంటి వారంతా కూడా నేరేడు పండ్లు దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేరేడు పళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి. ఆ నేరేడు పళ్ళు ఎవరికైనా పేదలకి దానం చేయటం వల్ల ఏంటంటే శని భగవానుడు ప్రీతి చెందుతాడు. అలాగే శనికి తైలాభిషేకాలు చేయాలి. శనికి తైలాభిషేకాలు అంటే ప్రతి శనివారం నాడు కూడా శనికి తైలాభిషేకాలు చేయాలి. అలాగే నల్ల చీమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నల్ల చీమలకి వాటికి ఆహారం పెట్టడం వల్ల కూడా శని ప్రీతి చెందుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నల్ల ఆవుకి ఖచ్చితంగా కూడా మరి బూడి నువ్వులు కానీ ఉలవలు కానీ మీరు పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్న జమ్మి చెట్టుకి నీరు పోయటం, ఇవన్నీ మీరు చేయలేకపోతే, మీరు డబ్బులు లేకపోతే, మీ దగ్గర ఆర్థికంగా కనుక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే జమ్మి చెట్టు మీకు సమీపంలో ఉన్న జమ్మి చెట్టుకి మీరు నీరు పోయండి, రోజు నీరు పోయండి. అలా కనుక చేస్తే కనుక ఆ శని యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆ తీవ్రత అనేది తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశికి చెందిన జాతకులు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శని భగవానుడు స్తోత్ర ప్రియుడు. ఆయనకి ఎంత ఎక్కువగా స్తోత్రం చేస్తే అంత మంచి ఫలితాలను ఇస్తాడు. ఎంత ధర్మబద్ధంగా, ఎంత న్యాయబద్ధంగా, ఎంత నీతిబద్ధంగా మనం జీవిస్తే అంత మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి శనికి స్తోత్ర ప్రియుడు కాబట్టి మరి ఏ మంత్రం పఠిస్తే మనకి శని మంచి ఫలితాలను ఇస్తాడు అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే సాధారణంగా మనకి పంచాంగాల్లో నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శనైత్రం అనే మంత్రం ఉంటుంది. అది మీరు చదువుకోవచ్చు. 19 సార్లకు తక్కువ కాకుండా మీరు చదువుకోవచ్చు. అది కాకుండా వేరే ఇంకొక మూల మంత్రం ఉంది. ఓం ప్రాం ప్రీం ప్రౌహ్ సహ శనైశ్వరాయ నమః అనే మంత్రం ఉంటుంది. మూల మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌహ్ సహ శనైశ్వరాయ నమః అనే మూల మంత్రం ఉంటుంది. ఆ మూల మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు కూడా జపించండి. ఎందుకంటే శని భగవానుడు స్తోత్రప్రియుడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో, ఎంత ఆత్మవిశ్వాసంతో కనుక మీరు ఆ మంత్రాన్ని కనుక జపిస్తే శని మీకు అంత మంచి ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క శని భగవానుడు మరి మీ జాతక చక్రం వేయించుకుని ఆ జాతక చక్రం వేయించుకుని గనక మీరు ఉండి ఉంటే అక్కడ మీకు శని భగవానుడు కనుక
వివిధ స్థానాల్లో ఉంటాయి. 12 భావాల్లో ఉంటే ఆ 12 భావాల్లోని ఏ భావంలో ఎలా ఉంటే ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించి ఆ భావానికి సంబంధించి మనం అది దానికి సంబంధించిన రెమెడీ చేయడం అనేది చాలా వరకు అవసరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా శని భగవానుడు ప్రథమ భావంలో ఉన్నాడనుకోండి, అప్పుడు అలాంటి వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో కూడా అంటే అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అలాంటి వారు అబద్ధాలు మాట్లాడుకోకూడదు. అలాంటి వారు కోతులకి ఏదైనా ఆహారం పెడితే కనుక ఆ శనికి సంబంధించిన దోషం ఏదైతే ఉందో ఆ దోషం అంతా కూడా తీరిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ద్వితీయ భావంలో కనుక శని భగవానుడు ఉన్నాడనుకోండి, ఈ ద్వితీయ భావంలో శని కనుక ఉంటే పాలతో చేసిన తిలక ధారణ మనం చేయాలి. పాలతో చేసిన తిలక ధారణ కనుక మనం చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇక తృతీయ స్థానంలో 3వ భావంలో కనుక శని భగవానుడు ఉంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళంతా కూడా మాంసాహారాన్ని విడిచిపెట్టాలి. అందులో ఏం మొహమాటం లేదు. మీరు మాంసాహార ప్రియులైతే ఖచ్చితంగా మాంసాహారాన్ని విడిచిపెట్టి శనికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయాలి. అలాగే నేను చెప్పిన మూల మంత్రాన్ని పఠించడం కానీ, నీలాంజన సమాభాసం ఆ మంత్రాన్ని పఠించడం కానీ, మీకు ఇష్టమైనది ఏదైనా సరే పఠిస్తూ ఉండాలి. అలాగే చతుర్థ భావంలో కనుక శని భగవానుడు కనుక ఉంటే కాకులకి ఆహారం పెట్టాలి. కాకులకి ఆహారం పెట్టాలి. బావిలో మీకు సమీపంలో బావిలో పాలు పోయటం వల్ల కూడా మంచి పరిహార క్రియగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పంచమ స్థానంలో కనుక పంచమ భావంలో కనుక శని భగవానుడు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వారు మీ ఒంటి మీద బంగారాన్ని ధరించండి. మీ ఒంటి మీద బంగారపు వస్తువులను మీరు ధరించి ఉంచుకోండి. నిత్యము కూడా బంగారాన్ని మీరు పెట్టుకోండి. అలాగే షష్టమ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వారు ఈ శని ఏలినాటి శనికి ఉన్నంత కాలము కూడా ఇనప సామాన్లు కానీ తోలు వస్తువులను కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ కొత్తవి కొనకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక సప్తమ భావంలో కనుక శని భగవానుడు ఉంటే కనుక చిన్న కుండలో తేనె పోసి ఊరు బయట వదిలి రండి. చిన్న కుండలో తేనె పోసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని అది ఊరి బయటని ఎక్కడన్నా వదిలేయటం కానీ అది పాతి పెట్టడం కానీ చేస్తే కనుక చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అష్టమ స్థానంలో కనుక మనకి శని కనుక ఉంటే ఖచ్చితంగా కూడా శని యంత్ర పూజ చేయాలి. శాంతి జపాలు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో కనుక శని భగవానుడు ఉంటే కనుక అలాంటి వారు ఖచ్చితంగా కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గంగానది స్నానం చేయటం వల్ల శనికి సంబంధించిన పాపాలన్నీ శనికి సంబంధించిన తీవ్రత అంతా కూడా దోష తీవ్రత అంతా కూడా తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక దశమ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే అలాంటి వారు మాంసాహారాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు మాట్లాడకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఏకాదశ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే అలాంటి వారు వాళ్ళు నివసించే వాకిలి గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేటు దక్షిణ దిశగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు నివసించే ఇంటికి గేటు దక్షిణ దిశగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ద్వాదశ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వారు అబద్ధాలు మాట్లాడకూడదు. అలాగే ఇంటి చివరి గోడలో కిటికీలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా శనికి సంబంధించిన పరిహారాలే. వీటితో పాటు ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పాటిస్తూ దైవానుగ్రహంతో ఆత్మబలాన్ని పొందాలి. అందువల్ల దైవానుగ్రహంతో ఆత్మబలాన్ని పొందితే ఖచ్చితంగా కూడా మీకు పరిస్థితులన్నీ కూడా సానుకూలపడతాయి. దానికి తోడు శనికి 19,000 సార్లు మీరు జపం చేయటం వల్ల అంటే 19,000 సార్లు జపం చేయటం వల్ల
మీకు ఖచ్చితంగా కూడా బ్రహ్మాండమైన శనికి ప్రీతి చెంది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే 19,000 సార్లు జపం, 1900 సార్లు తర్పణం మీరు చేయటం వల్ల శని మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. దానివల్ల శని అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఖచ్చితంగా కూడా మీ యొక్క భవిష్యత్తుని అంతటిని కూడా మార్పు చేస్తాడు. పూర్తిగా శని దోషాలు 100% మీకి సంబంధించిన శని దోషాలు తొలగకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత సానుకూలమైన పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్తు మారుతుంది, మీ జీవితం మారుతుంది, అనుకూలమైన ఫలితాలు వస్తాయి, అనుకూల పవనాలు వేస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులంతా కూడా ఎప్పుడు నేను చెప్పిన విధి విధానాలన్నీ పాటించండి. ఖచ్చితంగా శని భగవానుడు మీకు మేలు చేస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు కనుక అవి అన్నీ కూడా ఆ పూజాధికాలు, ఆ దానాలన్నీ కూడా చేస్తే, ఆ కర్మలన్నీ చేస్తే ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుందో అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.